ఆదరణకు నోచుకొని అభాగ్యురాలు అయినా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి లావణ్య లక్ష్మి ఇంటి వద్ద ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో తన జీవనం సాగిస్తుంది. వికలాంగులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు కంటి చూపు లేక ఈ ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మానసిక వికలాంగులు వాళ్ళకి కావాల్సింది ఏది చెప్పలేరు. వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలో ఉండదు. మగవాళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు. వాళ్ళకి చెప్పాలి అనుకున్నది చెప్పలేరు. వాళ్ళందరి ముందు ఆలోచిస్తే నాకున్న సమస్య చాలా చిన్నది, కానీ ఎప్పుడు నేను ధైర్యంగా ఉండటానికే ట్రై చేస్తాను. కానీ అసలు అలాంటి ఫీలింగ్ నాలో రానివ్వను సార్. హాయ్ అమ్మా. హాయ్ అండి. ఏంటి నీ పూర్తి పేరు? లావణ్య లక్ష్మి సార్. ఏంటి ఎట్లాగా నీకు ఇప్పుడు నీ అంగవైకల్యం అనేది సాధారణంగా అందరికీ వస్తూ ఉంటుంది. నీ 100% అంగవైకల్యంతో ఎట్లా ఇదవుతున్నావు? అసలు నీకు ఇప్పటి నుంచి పుట్టుకతోనే ఉందా, లేకపోతే మధ్యలో ఏమైనా వచ్చిందా? 5 months వరకు బాగానే ఉన్నానంట సార్. అప్పటి నుంచి కొంచెం తేడా కనిపించింది. ఇంకా అప్పటి నుంచి నన్ను అమ్మమ్మ తాతగారు వాళ్ళే చూసుకుంటున్నారు సార్. అంటే పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు సార్. నా తర్వాత ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు. వాళ్ళకి ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. మాకు బాధ్యత తీరిపోయింది, నన్ను అమ్మమ్మ తాతగారు చూసుకుంటారని వాళ్ళే నన్ను అప్పటి నుంచి చూసుకుంటున్నారు సార్. పేరెంట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, చూసి వెళ్తూ ఉంటారు సార్. అంటే మాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు నీ సిచ్యువేషన్ ఇలా ఉండబట్టే వెళ్ళిపోయారు అనే ఒక విషయం తెలిసింది. అది ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదు సార్. నా మీద ప్రేమ లేక కాదు, వాళ్ళకి ప్రేమ ఉంది, మాట్లాడతారు, చూస్తారు. మా అమ్మ నాన్న మా అమ్మాయిని చూడగలరు అనే నమ్మకంతో, ధైర్యంతో నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు సార్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అసలు నీకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఇంత చిన్నప్పటి నుంచి కూడా నీ ప్రయాణం ఎట్లా సాగింది? నాకు అమ్మమ్మ తాతగారు నా ధైర్యం సార్. నాకు వాళ్ళు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. వాళ్ళు నాకు పేరెంట్స్ కన్నా ఎక్కువ. నాకు ఇప్పటి వరకు నేను వికలాంగురాలని అనే మాట కూడా నాలో ఆ ఫీలింగ్ లేకుండా చూసుకుంటున్నారు సార్. అసలు ఆ బాధ నాలో లేదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా నీకు ఇట్లా ఈ వైకల్యం వచ్చి? నీ ఏజ్ అంతా పూర్తిగా? 23 సార్. 23 years నుంచి కూడా నువ్వు ఇదే పరిస్థితిలో ఉండి ఇట్లాగే నీకు అంగవైకల్యం లేదు అనే ఒక అమ్మా, అసలు పూర్తిగా నీ లైఫ్లో ఏదైతే మీ తాతయ్య గారు, అమ్మమ్మ గారు వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఎప్పుడైనా వచ్చినాయా? చాలాసార్లు వస్తాయి సార్. ఆ టైంలో నేను చాలా బాధపడతాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. పెద్ద వయసు వచ్చింది, వాళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నంతసేపు చాలా సంతోషంగా ఉంటాను సార్. తర్వాత నేను చెప్పలేను సార్. చాలా టెన్షన్, చాలా బాధగా ఉంటుంది. నిజంగా మాకు కూడా ఒక ఆలోచనే ఒక రకమైన అంధకారంగా కనబడుతుంది. నీకు వీళ్ళు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నంతసేపు నిన్ను చూసుకుంటారు. వీళ్ళకి ఏదైనా జరిగితే నీ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు, కానీ ప్లీజ్ సార్ చెప్పలేను. వాళ్ళు లేకపోతే నేను లేను సార్ ఆ టైంలో. ఎందుకని నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఎప్పుడైనా అనుకున్న వాళ్ళగా? ఒకసారి అనిపిస్తుంది సార్. వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా ఉంది, నేను వాళ్ళతో చేయించుకుంటున్నాను, ఇలాంటి ఫీలింగ్ వస్తుంది సార్. బాగున్నంతసేపు బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు చాలా బాధపడతాను. అప్పుడు నీకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో?
మాకు మేమే అలా సర్దుకుంటాం సార్. మెడికల్ షాప్కి ఫోన్ చేయటం, డాక్టర్ గారికి ఫోన్ చేయటం అలా చేస్తాను సార్. పూర్తిగా నీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఉమ్, నీకు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నావు. ఆ తోడబుట్టిన వాళ్ళతో ఆడుకోవాలని కానీ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇంకా బాగుంటుందని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అనిపిస్తుంది సార్, చాలాసార్లు అనిపిస్తుంది. కానీ నేనున్న పరిస్థితికి వాళ్ళు చాలా దూరం. చూడాలనిపించినప్పుడు వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. చాలాసార్లు అనిపిస్తుంది, కానీ మళ్ళీ నన్ను కన్విన్స్ చేసుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు కుదరదు కదా, వీలైనప్పుడు వస్తారు కదా, కన్విన్స్ చేసుకుంటాను సార్. ఇంత మనోధైర్యం ఎలా వచ్చింది నీకు? అమ్మమ్మ తాతగారు నన్ను అలాగే పెంచారు సార్. దేనికైనా టెన్షన్ పడకూడదు, ఆలోచించకూడదు. ఎక్కువ ఏదైనా కానీ రేపు జరిగే దానికోసం ఆలోచించకూడదు. ప్రజెంట్ నా లైఫ్ బాగుంది. రేపటి రోజు ఎలా అనేది తలుచుకుంటే చాలా భయంకరంగా ఉంది. ఏంటి అంటే అమ్మమ్మ తాతగారు నాకు ఏదైనా వాళ్ళకి అనారోగ్య సమస్య వచ్చినప్పుడే నాకు అర్థమవుతుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది. అప్పుడు నేను చెప్పలేను సార్, చాలా చాలా బాధగా ఉంటుంది సార్, చెప్పలేను. ఇంత దుఃఖాన్ని కూడా ఆ, దాచుకొని ఆ పైకి మాట్లాడే తీరు, అసలు అంత ఆత్మవిశ్వాసం ఏ రకంగా సంపాదించాను? అలాగే ఉంటుంది సార్. నాకు ఏదైనా ఉన్న టైంని వినియోగించుకోవాలి, కానీ ఎప్పుడు నేను ధైర్యంగా ఉండటానికే ట్రై చేస్తాను, కానీ అసలు అలాంటి ఫీలింగ్ నాలో రానివ్వను సార్. అందుకే ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను. మెయిన్ అదే సార్. ఆ మనోధైర్యం ఎలా వచ్చిందని అడుగుతున్నాను. ఎలా అంటే దేవుడు నాకు ఆ అదృష్టం ఇచ్చాడు సార్. ఆ ధైర్యం ఉండబట్టే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఇంకా విషయం ఏంటంటే వికలాంగులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు కంటి చూపు లేక ఈ ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. మానసిక వికలాంగులు, వాళ్ళకి కావాల్సింది ఏది చెప్పలేరు, వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలో ఉండదు. ఇంకా కొంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు, వాళ్ళు చెప్పాలి అనుకున్నది చెప్పలేరు. వాళ్ళందరి ముందు ఆలోచిస్తే నాకున్న సమస్య చాలా చిన్నది. ఏదైనా మనకున్నదే పెద్ద సమస్య అని తలుచుకున్నప్పుడు మనం చాలా బాధపడతాం. కానీ ఒకసారి ఆలోచిస్తే చాలామంది ఉంటారు, మనకన్నా పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి ముందు మంది చాలా చిన్నది. ఇలా ఆలోచిస్తాను సార్. ఏదైనా కానీ ఇప్పుడు నా కాళ్ళు చేతులు పని చేయకపోయినా నేను మాట్లాడగలను, చదవగలను, రాయగలను, వినిపిస్తుంది, ఏదైనా చేయగలను. కానీ వాళ్ళు అలా కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ముందు చూస్తే నాకు చాలా చిన్న సమస్య. ఇలా అనుకుంటాను నేను. అమ్మ, ఇప్పుడు మీకు ఆర్థికంగా పరిస్థితి ఏంటి? నీకు పెన్షన్ వస్తుంది, తాతయ్యలకు పెన్షన్ వస్తుంది, ఇదేనా ఇంకేమైనా ఉందా? అదే సార్, నాకు పెన్షన్ 3000 వస్తాయి, తాతగారికి 2250 వస్తాయి. నాకు 11 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి అనే కోరిక కలిగింది సార్. ఎందుకో తెలీదు. తాతగారికి ఫస్ట్ నుంచి రామారావు గారు అంటే అభిమానం. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆ రోజు అలా తెలియని వయసులో అనుకున్నాను. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడారు. లేదు, నేను ఎప్పటికైనా మాట్లాడతాను ఇలా చెప్పేదాన్ని. అనుకోకుండా నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నా కోరిక జవహర్ గారి ద్వారా తీరింది సార్. జవహర్ గారు ఊర్లోకి వచ్చినా కానీ నేను కలవలేని పరిస్థితి. ఒకప్పుడు నాకు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మమ్మ తాతగారు తప్ప మూడో మనిషి నాకు కనిపించేవారు కాదు. నేను ఏదైనా టీవీ ద్వారానే తెలుసుకుంటాను. కానీ నాకు ఎక్కువ నాలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుందో నాకే అనిపిస్తుందో తెలియదు, కానీ జనంతో స్పెండ్ చేయాలి, అందరితో హ్యాపీగా స్పెండ్ చేయాలని నాకు బాగా అనిపిస్తుంది. జవహర్ గారు లోకల్ ఛానల్ యువరాజ్ కేబుల్లో ఏదైనా నియోజకవర్గంలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి అని ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది 2017లో. అనుకోకుండా నేను కాల్ ట్రై చేశాను, కలిసింది సార్. ఆయనతో 2014లో ఆయన పోటీ చేసి గెలిచినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎలా అయితే మాట్లాడాలనుకున్నానో జవహర్ గారితో కూడా అలాగే మాట్లాడాలి అని నాకు అనిపించింది. ఆ రోజు అనుకోకుండా నాకు అవకాశం దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాట్లాడిన ప్రతి నిమిషం కూడా కాల్ కలిసింది, మాట్లాడాను. ఏం చదువుకున్నావమ్మా ఏంటి నా విషయాలన్నీ అడిగారు. మాట్లాడిన ప్రతి నిమిషం కూడా నేను బయట మనిషితో మాట్లాడుతున్నాను నాకు అనిపించలేదు, ఏదో కావాల్సిన మనిషితో మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ కలిగింది. అప్పుడే నాకు ఎప్పటి నుంచో ఉన్న నా మనసులో కోరిక ఆయనతో చెప్పాను సార్.
తప్పకుండా మాట్లాడిస్తానమ్మా అని చెప్పారు. తర్వాత ఛానల్కి ఫోన్ చేసి నెంబర్ తీసుకుని నాకు టచ్లో ఉండి మాట్లాడించడమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని చూపించి మాట్లాడించారు సార్. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత అమ్మ నీకు ఏం కావాలి, పెన్షన్ అందుతుందా అని అడిగారు సార్. అక్కడ అమౌంట్ విషయం కూడా వచ్చింది. ఎలా ఉందమ్మా ఫైనాన్షియల్గా మీకు ఆదాయం ఏంటి అని అడిగినప్పుడు నాకు డబ్బులు ఇస్తానన్నారు. కానీ నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అది ఆ రోజు నాకు జరిగింది. అది ఎంత డబ్బులు ఇచ్చినా ఆయన్ని చూసిన విలువ రాదు సార్. ఆ కోరిక మా సార్ జవహర్ గారు నాకు తీర్చారు. ఎప్పుడు ఎంత ఇచ్చారు? ఆయన సీఎంగా ఉన్నప్పుడు కదా అప్పుడు? అవును సార్. తర్వాత మేము ఇంటికి వచ్చేసాం, నాకేం తెలీదు. కానీ జవహర్ గారు మా ఇంటికి వచ్చి 2 లక్షల రూపాయల చెక్ నా పేరు మీద నాకు చెక్ ఇచ్చి డిపాజిట్ చేశారు సార్. నెలకు 1000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నానని జాలిపడి, సమాజంలో చాలామంది ఉంటారు, ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది, హెల్ప్ చేయాలని చూస్తారు, కరెక్టే, అది వాళ్ళ ఇష్టం. కానీ నా మనసుకి ఏమనిపిస్తుందంటే అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను కష్టపడి నా చేతితో సంపాదించిన దాంట్లో ఉన్న తృప్తి, సంతోషం ఒకళ్ళు ఇచ్చిన దాంట్లో రాదు. ఇప్పుడు అందరిలా నేను జాబ్ చేసి కానీ ఏదైనా చేసి కానీ నేను సంపాదించలేను, కరెక్టే. కానీ నేను చేయగలిగినంత వరకు ఏదైనా అవకాశం ఉంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. నా చేతితో నేను సంపాదించాలనుకుంటున్నాను. ఆ అవకాశం ఎవరిచ్చినా నాకు సంతోషం సార్. అంటే నీకు సమాజంలో అందరు పిల్లలతో పాటు వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే అందరితో పాటు అలా ఆడుకోవాలి, బయటికి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించలేదా నీకు? అనిపించింది సార్. నేను ఒక చాటుకు వెళ్ళలేకపోయినా నాకు ఫ్రెండ్స్ వస్తారు, చదువుకుంటాను. చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. చదువుకోవాలని చాలా ట్రై చేశాను, కుదరలేదు. కానీ ఎవరినైనా ఇంట్లోనే చెప్పిద్దామని కూడా ట్రై చేశారు, బట్ అది కూడా కుదరలేదు. నాకు మా తాతగారే నాకు అన్నీ నేర్పించారు సార్. ఒక టీచర్ని పెట్టించారు, 1 నెల చెప్పి వాళ్ళు కూడా మానేశారు. అయినా మా తాతగారే నాకు గురువు స్థానంలో ఉండి ఆయనకు వచ్చింది నాకు నేర్పించారు సార్. ఇప్పుడు ఏ చదువైనా కానీ ఎవరినైనా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా నేను చదువుకోవాలనుకున్నది నేను చదవగలను సార్. ఇప్పటికీ ఇంకా నీ తోటి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నీతో కలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. స్కూల్కి వెళ్ళి చదువుకుంటే క్లాస్మేట్స్ ఉండేవారేమో, నేను వెళ్ళలేకపోయాను. ఇంకా నాతో పాటు చిన్నపిల్లలు నా దగ్గరకు వస్తారు సార్ ఆడుకోవడానికి, మామూలుగా చదువుకోవటానికి ఏదైనా నాతో స్పెండ్ చేస్తారు సార్. మరి నీకు ఎప్పుడు అనిపించలేదా 23 సంవత్సరాలు ఉన్నాయి, చిన్నపిల్లలే వస్తున్నారు నా దగ్గరికి, నా తోటి యువకులు ఎవరు కూడా రావట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేది ఎప్పుడైనా బాధ వచ్చిందా? లేదు సార్. ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి, లేని దాని గురించి ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు సార్. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను. వాళ్ళు బాగున్న వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు తిరుగుతారు. అలానే వాళ్ళు కూడా నాతో పాటే ఉండాలి, వాళ్ళు కూడా నాలాగే ఉండాలి, వాళ్ళ సంతోషాలని సరదాలని మిస్ చేసుకోవాలి అనుకోవటం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం సార్. ఇష్టం ఉండదు. వచ్చిన వాళ్ళు వస్తారు, లేదంటే వాళ్ళ గురించి మనం తప్పు పట్టకూడదు. ఇప్పుడు ఎక్కడికైనా నువ్వు ప్రయాణం చేసి ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలంటే నీ ఆరోగ్యం నీకు సహకరిస్తుందా? బలహీనంగా ఉంటాను సార్. ఆరోగ్యం సమస్యలు ఉన్నాయి. ఏం జరుగుతుంది చెప్పండి పర్లేదు. చాలా వీక్గా ఉంటాను, వికారంగా అనిపిస్తుంది, తల తిరగటం, జర్నీ పడదు సార్. అయినా ఎక్కువ జర్నీ చేయను నేను. నాకు బాగా ఇష్టమైంది మా సార్. అంతకుమించి నేను ఎక్కడికి వెళ్ళను. మా సార్ జవహర్ గారి దగ్గరికి నాకు చూడాలనిపించినప్పుడు వెళ్తూ ఉంటాను. మా సార్ నాతో చాలా ఓపెన్గా, చాలా క్లోజ్గా మాట్లాడతారు సార్. నేను ఎవరికి చెప్పుకోలేని విషయాలు, నా సంతోషమైనా, నాకు ఏదైనా సమస్య వచ్చినా, నాకు బాధ అయినా ఏదైనా మా సార్తో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు కదలాలంటే డెఫినెట్గా మీ తాతయ్య గారు, మీ అమ్మమ్మ గారు వీళ్ళు హెల్ప్ చేయాల్సిన పరిస్థితేనా, లేకపోతే ఎవరైనా వస్తారా? పూర్తిగా అమ్మమ్మ తాతగారే సార్. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మమ్మ తాతయ్య. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇలా ఉన్నాను సార్. నీకు హెల్త్ సెట్ అవ్వడం కానీ, లేకపోతే నువ్వు ఏదైనా పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికి కానీ, హాస్పిటల్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు నీతో ఏం చెప్పారు? నీకేమన్నా ఇంకా మళ్ళీ లైఫ్ స్పాన్ కానీ ఇటువంటి విషయాల్లో మీకు ఏమైనా డిస్కషన్ వచ్చిందా? ఇప్పటి వరకు ఫస్ట్ అయితే హాస్పిటల్లో చూపించలేదు సార్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ వాళ్ళు
ట్రై చేసినట్టున్నారు. నాకు ఊహ తెలియని వయసు, నాకు అంతగా తెలీదు. అమ్మమ్మ, తాతగారు వాళ్ళకి నన్ను తీసుకెళ్ళి చూపించే స్తోమత కూడా లేదు. అయితే ఫస్ట్ ఇలా నాలో తేడా కనిపించి హాస్పిటల్‌లో చూపించారంట ఫస్ట్. అప్పుడు నరాలు బలహీనంగా ఉన్నాయి. పోలియో అయితే కాదు. వయసు పెరిగే కొద్దీ నడిస్తే నడవచ్చు, చెప్పలేం. అంతవరకు చెప్పారంట సార్. అప్పటినుంచి కూడా ఇంకా మళ్ళీ వేరే హాస్పిటల్‌లో చూపించడం జరగలేదు. తర్వాత మా సార్ జవహర్ గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన హాస్పిటల్‌లో చూపించాలి, కనీసం మామూలు మనిషి అవ్వలేకపోయినా తన పని తను చేసుకునేలా అయినా ఉండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. బట్ ఆయన కోరిక తీరలేదు. కానీ నేను 20 సంవత్సరాలు, 23 సంవత్సరాల నుంచి ఇలా ఉన్నాను. ఎప్పటికైనా నడుస్తానని నేను అనుకోలేదు, ఆలోచన లేదు. పర్లేదు, బాగానే ఉన్నాను, నాకేంటి అన్నట్టే నేను ఉన్నాను సార్. అందరితో సమానంగా నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకుంది. ఎప్పుడు ఇలా ఉన్నాననే ఫీలింగ్ నాలో రాలేదు. హాస్పిటల్‌లో చూపించేటప్పుడు కూడా నేను నడవగలనేమో, నడుస్తానేమో అనే నమ్మకం, నా మీద నాకే నమ్మకం లేదు. కానీ మా సార్ జవహర్ గారు పూర్తి నమ్మకంతో చూపించారు. డాక్టర్స్ కుదరదు అని చెప్పటంతోటే అంతకు మించి నాకు తెలీదు. బాగా అంటే పని అవుద్ది, ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అని వాళ్ళు చెప్పలేదు. ఇది నేను అనుకున్నదే కదా, నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను కదా అనే ఉద్దేశంతోనే నేనున్నాను. కానీ మా సార్ జవహర్ గారు చాలా ఫీల్ అయ్యారు. నాకు ఇలా ఓకే అవుతుంది అనే నమ్మకంతో ఆయన చేశారు. లేదు అని చెప్పేటప్పటికి నేను ఫీల్ అవ్వలేదు, అమ్మమ్మ, తాతగారు ఫీల్ అవ్వలేదు, పేరెంట్స్ ఫీల్ అవ్వలేదు. మా సార్ మామూలుగా నువ్వు అలా ప్రిపేర్ అయిపోయావు. అవును సార్. అయితే అవుతుంది అదృష్టం, లేదంటే లేదు. ఆ తర్వాత ఆ తర్వాత నీకు నీ అంగవైకల్యంలో ఇప్పుడు నీకు చేతులు కానీ ఈ కాళ్ళు ఇవన్నీ ఎక్స్పాండ్ అవ్వట్లేదు కదా, అవ్వనప్పుడు కూడా ఏమన్నా డాక్టర్స్ని సంప్రదించావా? లేదు సార్. అసలు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఆర్ఎంపీ డాక్టర్ గారు చూస్తారు, అంతకు మించి చేయలేదు సార్. ఎవరైనా ఇప్పుడు మా సుమన్ టీవీ ద్వారా చూసి ఎవరైనా పెద్దలు ఎవరైనా స్పందించి హాస్పిటల్కి తీసుకెళ్ళి నీకు మెరుగు చేస్తారంటే వెళ్తావా? ఓకే సార్, వాళ్ళ ఇష్టం. నా మీద అంటే నాకు నేనుగా అడగట్లేదు. నన్ను అభిమానించి నాకు మంచి చేయాలని కోరుకున్న వాళ్ళని నేను కాదన్ను. ఓకే చెప్తాను సార్. ఇక్కడ నీకు ఒక విషయం అమ్మా, పూర్తిగా కాళ్ళు చేతులు ఈ గ్రిప్ అనేది ఉంటుందా నీకు అసలు? అంటే ఓన్లీ జస్ట్ ఆ టైప్ చేయడం వరకేనా, గ్రిప్ ఏమైనా ఉంటుందా? చేతులు ఎట్లా కదులుతాయి నీ మూమెంట్ ఒకసారి? కదలవు సార్. అసలు ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుంది. మరీ చచ్చి పడిపోయి అయితే లేవు. కానీ ఎదుటి మనిషి సపోర్ట్ ఉండాలి సార్. నాకు నేనుగా తీసుకోలేను, చేయలేను. చిన్న చిన్న పనులు నేను చేయగలను, కానీ నా పర్సనల్ పనులు చేయడానికి ఉండాలి సార్. ఎదుటి వాళ్ళ హెల్ప్ లేనిది నేను చేయలేను సార్. ఇది లావణ్య లక్ష్మి యొక్క ఆ మనోధైర్యం, ఏదైతే ఆ దృఢ సంకల్పం ఉందో ఆ దృఢ సంకల్పం ముందు అన్నీ చిన్నవే. ఎందుకంటే మిగిలిన వికలాంగులతో పోల్చుకుంటే నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, నా బాధ చెప్పగలుగుతున్నాను అనే ఆ సంకల్పం, ఆ మాటలు చూస్తుంటే అసలు చాలా చెప్పుకోలేని బాధతో ఉన్నా సరే దిగమింగుకొని మాట్లాడడం అనేది అది ఒక వరమనే చెప్పుకోవాలి.